టాలీవుడ్ లోకి మళ్లీ వారసులు వచ్చే సమయం ఆసన్నమైంది. 20 ఏళ్ల కింద వరుసగా పెద్ద ఫ్యామిలీస్ నుంచి వారసులు వరుసగా పరిచయం అయ్యారు. 2 దశాబ్దాల తర్వాత 3 స్టార్ ఫ్యామిలీస్ నుంచి వారసులు రెడీ అవుతున్నారు. వాళ్ళ లాంచింగ్ కోసం ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఎవరా వాళ్ళు, ఎప్పుడు వస్తున్నారో ఈ షాట్ లో తెలుసుకుందాం. టాలీవుడ్ ను మైగా నందమూరి ఘట్టమనేని దగ్గుబాటి కుటుంబాలు ఏలేస్తున్నాయి. అందులో అనుమానాలేం అవసరం లేదు. ఇప్పటికే 2 తరాలు వచ్చేసాయి. తాజాగా 3వ తరం వారసత్వం సిద్ధమవుతుంది. మెగా కుటుంబం నుంచి అకిరా నందన్, నందమూరి ఫ్యామిలీ నుంచి మోక్షజ్ఞ, ఘట్టమనేని కుటుంబం నుంచి గౌతమ్ సిద్ధమవుతున్నారు. ఫారెన్ లో చదువుకుంటున్న మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాడు. దానికి కారణం ఆయన కాలేజ్ లో చేసిన ఓ యాక్ట్. అందులో ఓ అమ్మాయితో కలిసి షార్ట్ ఫిలిం చేశాడు గౌతమ్. ఈ వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు. ఇది చూసాక ఘట్టమనేని వారసుడి ఎంట్రీ త్వరలోనే ఉంటుందేమో అనిపిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ సినిమా ఎంట్రీపై ఊహాగానాలు బాగానే వినిపిస్తున్నాయి. దీనికి కారణం గత కొన్నేళ్లుగా అకిరా పబ్లిక్ లో బాగా ఎక్స్పోజ్ అవ్వడానికి రీజన్ కూడా ఇదే అయ్యుండొచ్చు అని భావిస్తున్నారు. మరోవైపు నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ప్రశాంత్ వర్మతో ఈయన సినిమా ఉండబోతుంది. మొత్తానికి కాస్త అటు ఇటుగా మెగా నందమూరి ఘట్టమనేని వారసులు ఎంట్రీ ఇవ్వబోతున్నారు.